వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనం ముంబై అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ముంబైలో ఏవేవి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అవిను, అలాగే షిరిడీలో దర్శనం ఎలా జరిగిందనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొదటిగా మన జర్నీ అయితే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసాం. మనం బెంగళూరు నుంచి ముంబైకి అయితే ఫ్లైట్ అయితే బుక్ చేసాం. మనం అర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మన ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి జస్ట్ 1.5 hourలో మనకి ముంబై అయితే రీచ్ అయిపోయినాం. మనం ఫ్లైట్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసింది. ముంబైలో మనం 8 o'clock అయితే ల్యాండ్ అయ్యాము. ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకునేసి వన్ ఆఫ్ ద ఫేమస్ హెరిటేజ్ బెంగళూరు దోశ కార్నర్ అయితే వెళ్ళాం. మనము ఇది వచ్చేసి ముంబైలో ఫేమస్ అనమాట. మన బెంగళూరు స్టైల్ అయితే అక్కడ మెయింటైన్ చేశారు. క్యూ కూడా ఉన్నది. చాలా టేస్ట్ కానీ సేమ్ మన బెంగళూరులో ఉన్న మాదిరిగానే ఉన్నది. మనం ఇక్కడ దోశ అండ్ ఇడ్లీ వడ అయితే ఆర్డర్ చేసినాము. రెండు కూడా టేస్ట్ అయితే సేమ్ మన బెంగళూరులో తిన్న మాదిరిగానే ఉన్నది. ఇక్కడ చూసాం కదా, జస్ట్ చాలా క్రౌడ్ అయితే ఉన్నది. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఇక్కడ 10 minutes అయితే వెయిట్ చేసాం ఫర్ టిఫిన్కి. బాంద్రా వలి సీలింక్ బ్రిడ్జ్ అయితే మనం దాటేసుకున్నాము. ముంబై కోస్టల్ రోడ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి బాంద్రా టు వర్లీ సీలింగ్ బ్రిడ్జ్ అయితే ఉన్నది. ఇది దీనికైతే టోల్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే చాలా చాలా అందంగా ఉన్నది. చాలా పీస్ఫుల్గా అండ్ అందంగా ఉన్నింది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే పడుతుంది కాబట్టి మనకి వ్యూ అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు, కానీ వేరే లెవెల్ వచ్చేటప్పుడు చూసాం మేము. చాలా బాగుంది వ్యూ అయితే. మనం ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ సీలింగ్ బ్రిడ్జే కాదు, మామూలు అలాగే కూడా వెళ్ళొచ్చు. అక్కడైతే డిస్టెన్స్ మనకి ఎక్కువ అవుతుంది, అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడైతే బ్రిడ్జ్ మీద అయితే వెళ్తుంటారు. మనకు వ్యూ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇది నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. మనం ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసిన వెంటనే ముంబై కోస్టల్ రోడ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టర్నల్ అనమాట. అంటే సముద్రం లోపలైతే నిర్మించారు. ఇది ఆల్మోస్ట్ 2.07 kilometers అయితే ఉంది. దీనికైతే ఎటువంటి ఛార్జెస్ అయితే వేయట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే వెళ్తారు. ఇది ఎందుకంటే మనకి కాస్ట్ పెడితే చాలా మంది దాన్ని అవాయిడ్ చేసుకొని వేరే దారిలో పోతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మెన్షన్ చేశారు. ఇది 2.07 kilometers అయితే డిస్టెన్స్ ఉంది. ఇది కూడా అంతే. మనం మినిమం దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 80 km/h అయితే దాంట్లో మెన్షన్ చేశారు. బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే మనకైతే వ్యూ అయితే వేరే లెవెల్లో వస్తుంటుంది. ఇంకొకటి మనం ఇక్కడ యాక్చువల్గా ఇండియాలో ఉన్నామా ఫారిన్లో ఉన్నామా అనే రేంజ్లో అయితే ఉంటుంది. ముంబైలో ఇంకొక చెప్పాలేమంటే జస్ట్ మనం వన్ సైడ్ మాత్రమే చూపిస్తారు చాలామంది. ఎంత కొత్తగా కనిపిస్తుందో అంత పాతగా కూడా ఉంటాయి అక్కడ. వేరే అవి చాలా పాత బిల్డింగులు కూడా ఉన్నాయి. అలాగే ఇది కొత్త బిల్డింగ్లో ఉంది, ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ సిటీ కాబట్టి. అలాగే మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి అంబానీ కూతురుదనమాట. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇది ముగించుకొనేసి మనం నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి మనం 2 nightsకి అయితే బుక్ చేసాము. నియర్ బై ఆల్ లొకేషన్స్కి అయితే ఇది సెంటర్ పాయింట్. అది చూస్ చేసుకునేసి మేము బుక్ చేసుకున్నాము. దాని తర్వాత వన్ ఆఫ్ ద ఫేమస్ ముంబై ఫుడ్ ఆరం వడాపావ్ అనమాట. ఇది వచ్చేసి ముంబైలో చాలా ఫేమస్. ఇక్కడ నువ్వు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చూస్తూ ఉంటే రష్ ఎలా ఉండింది అలానే ఉంటుంది. ఇక్కడ టేస్ట్ అయితే యూనిక్గా ఉండింది. అలాగే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ ముంబైలో ఉండే వాళ్ళకి అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలామంది దీన్ని తినే జీవనం గడిపిస్తారు. మనం చూస్తున్నది వచ్చి CST ఛత్రపతి శివాజీ టర్మినల్ అనేసి. ఇది ఎగ్జాక్ట్గా ఆరం వడాపావుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది. వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. మనము మార్నింగ్ కూడా వెళ్ళాము. అలాగే ఈవినింగ్ వ్యూ అయితే చాలా అందంగా ఉందంటే ఈవినింగ్ అయితే వచ్చి చూసాము. అలాగే వడాపావ్ గురించి మా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు అన్నది కర్ణాటక, తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. రండి టేస్ట్ ఎట్లుందో చూద్దాము. యాక్చువల్లీ వడాపావ్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లైఫ్ లైన్ ఫర్ ముంబై. ముంబైలో వడాపావ్ లేదంటే జనాలు బతుకురు. నార్మల్గా ఆఫీస్కి స్కూల్ కాలేజ్ పోవాలంటే ఈ ఉండే జనాలు అందరూ వడాపావ్ తినుకొని బతుకుతారు. ఇది వన్ ఆఫ్ ది డైలీ నీడ్స్ ఫర్ ముంబై. మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి నెక్స్ట్ సిద్ధి వినాయక టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ముంబై అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాడనే నమ్మకం చాలా మందికి ఉంది. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలా కొత్తగా అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి
దేవుని దర్శించుకొని వాళ్ళు కోరికలు అయితే కోరుకుంటే తప్పక తీరుతాయని చాలా నమ్మకం ఉంది. చాలా ఫేమస్ కూడా. మీరు ముంబై వెళ్తే తప్పుకోకుండా అట్లా చూడండి, ఎందుకంటే మనం మిస్ చేయకూడదు. వెళ్ళిన తర్వాత జస్ట్ మనకి ఆల్మోస్ట్ 20 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకొకటి ఫేమస్ ముంబై స్ట్రీట్ ఫుడ్ అని చెప్పొచ్చు, దోశ కార్నర్. మళ్ళీ మనము గూగుల్లో సెర్చ్ చేస్తే చూపిస్తారు. రజనీకాంత్ స్టైల్ అయితే చేస్తాడు. అక్కడ మనం వెళ్ళి ఇది టేస్ట్ చేసుకొని వచ్చాము. టేస్ట్ అయితే బాగుండింది. నెక్స్ట్ మనం మిషాల్ పావ్ అనేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసాము. అలాగే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ ముంబై స్టాక్ మార్కెట్ బిల్డింగ్కి అయితే వెళ్ళి చూసుకొనేసి అక్కడ ఒక 10 minutes అయితే టైం స్పెండ్ చేసేసి చూసుకొని వచ్చేసాము. అక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇండియా గేట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇండియా గేట్ అయితే ఉంటుంది. ఇండియా గేట్ అలాగే తాజ్ హోటల్ ఎప్పుడైతే ముంబై అటాక్ జరిగినప్పుడు ఏదైతే జరిగిందో అక్కడ ఆపోజిట్ ఉంటాయి. ఇవి రెండు మనం వ్యూ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి ముంబై తాజ్ హోటల్ అనమాట. ఈ హోటల్లోనే మనకి ముంబై అటాక్ జరిగి మన ఇండియన్స్ని అయితే ఇచ్చేశారు. దాని తర్వాత మనము నెక్స్ట్ ఎలిఫెంటా కేవ్స్ అనే ఒక ఐలాండ్కి అయితే వెళ్తున్నాము బోట్లో. ఈ ఐలాండ్కి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 1 hour 30 minutes జర్నీ అయితే ఉంది. స్లోగా వెళ్ళింది ఇది. యాక్చువల్గా స్పీడ్ బోట్లో వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవ్రీ 10 minutesకి అయితే ఒక బోట్ అయితే ఉంటుంది మనకి ఇండియా గేట్ నుంచి. ఇది వచ్చేసి జర్నీ మనకి చెప్పాను కదా ఇంతకుముందు కదా 1.5 hour అయితే అవుతుంది. అక్కడ నుంచి చిన్నది మినీ ఒక ట్రైన్ వస్తుంది. అది వచ్చేసి జస్ట్ ఒక 500 meters అయితే డ్రాప్ చేసేస్తుంది. నెక్స్ట్ మనము వరల్డ్ హెరిటేజ్ మౌంటైన్ అని కూడా చెప్పొచ్చు. ఎలిఫెంటా కేవ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఒక గైడ్ని అయితే తీసుకున్నాము. గైడ్ వచ్చేసి 700 rupees అయితే మనకి ఛార్జ్ చేయడం జరిగింది. మనము వాళ్ళ దగ్గర బార్గెన్ చేసేసి 500 rupees అయితే ఇచ్చాం. మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు క్లీన్గా. మనం ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2-3 hours అయితే స్పెండ్ చేసొచ్చు. బాగా ఉంది. ఇక్కడ మనం గైడ్ని అయితే తీసుకొని లోపలికి వెళ్ళాము. అక్కడైతే వీడియో అయితే అలౌ లేదు, వీడియో చేయకూడదని చెప్పారు. జస్ట్ ఫొటోస్ మాత్రం తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకొనేసి మనం ఇచ్చేసాం. అక్కడ మనం ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ అన్ని ఐటమ్స్ అయితే పెట్టింటారు. రేట్ వచ్చేసి రీజనబుల్గా ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి, ఆ షాప్లోనే కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ మనమైతే ఎలిఫెంట్ కేవ్స్ లోపల మ్యాజిక్ ఫొటోస్ అని తీస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వేసి వాళ్ళు మాకు ఫొటోస్ అయితే తీయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం జస్ట్ ఒక 2 hours అయితే స్పెండ్ చేసేసి మనకి నెక్స్ట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి జల్దీ మనం రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. వెళ్ళేటప్పుడు చూడండి స్పీడ్ బోట్, ఇది ప్రైవేట్ అయితే తీసుకుంటారు. ఛార్జెస్ కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. మనమైతే నార్మల్ దాంట్లో వెళ్ళాము. చూస్తున్నాం కదా, మనం ఆల్రెడీ నియర్ బై ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కూడా ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ రిటర్న్ అయితే ఉంది మనకి. మనము చెప్పాలంటే ఈ ఇండియా గేట్ వచ్చేసి మన లక్కీ భాస్కర్ మూవీలో సీన్స్ అయితే ఇక్కడ చాలా షూట్ చేశారు. ఇండియా గేటు అలాగే మరీనా డ్రైవ్ అయితే తాజ్ హోటల్ మనం అన్నీ కూడా ఆ మూవీలో మనం చూడొచ్చు. ఒక సాంగ్లో అయితే మనకి తెలుస్తుంది. అవన్నీ చూపించారు. మనం బోటింగ్ అయితే ముగించుకొని వచ్చేసిన తర్వాత ఆకలి అవుతుంది. KFCకి వెళ్ళేసి ఆర్డర్ చేసుకునేసి తినేసి అక్కడ నుంచి మరీనా డ్రైవ్ అనేసి ఉంది. ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వెళ్తే మనకు టైం ఎలా వెళ్తుంది అనేది తెలిసలేదు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కూర్చొని ఆల్మోస్ట్ అక్కడ మనం చూడొచ్చు జనాల్ని. ఎక్కడ కూడా ప్లేసే ఉండదు, ఫుల్ అయితే ఉంటారు. ఈవినింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటారు జనాలు. సన్సెట్ కూడా అలాగే సన్ రైజ్ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు మిస్ చేసుకోకండి, ఎందుకంటే సెంటర్ పాయింట్లో మీరు ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఊరికైతే సెంటర్ పాయింట్ చూసుకొనేసి అక్కడ నుంచి మనము మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా విజిటింగ్ ప్లేసెస్ పోవాలనుకుంటే సెంటర్ నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయి, మనకి ఈజీగా కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు అలా అయితే ప్లాన్ చేసుకోనండి.
మనం ఇక్కడ ఈవినింగ్ మరీనా డ్రైవ్లో అయితే ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనము సిఎస్టీకి అయితే వెళ్ళాం. ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనమాట. ముంబై అటాక్ జరిగిన ప్లేస్లో ఇదొక కూడా ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా చాలా మంది చనిపోయారు. మీరు మీ జర్నీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఈ రైల్వే స్టేషన్కి మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వెళ్తే బాగుంటుంది. అది నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఆర్కిటెక్ట్ అంతా బాగుంది కాబట్టి, పురాతన కట్టడం కాబట్టి ఇది మనం బాగా అయితే ఎంజాయ్ చేశారు. ముంబైలో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్లేస్కి ఇక్కడ నుంచే కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. అలాగే ముంబైలో చాలామంది ట్రైన్లలోనే జర్నీ చేస్తారు, ఎందుకంటే లోకల్ ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పొచ్చు మనము. ముంబై నుంచి మనం షిరిడీకి అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము, వందే భారత్ ట్రైన్. ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే, అంటే 5:55కి అయితే ట్రైన్ ఉంది. 5:55 నుంచి మనకి 11:30 దాకా జర్నీ అయితే ఉంది. ఈ జర్నీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 hours అయితే పట్టింది షిరిడీకి. మనం షిరిడీ వెళ్ళే దారిలో వ్యూస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మీకు వ్యూస్ అన్నీ కూడా పక్కనైతే పెట్టాము. అలాగే మనమైతే ట్రైన్లో టిఫిన్ ఆర్డర్ చేసింది. టిఫిన్ వచ్చేసి నార్మల్గా ఉంది, ఏమంత చెప్పుకునేటట్లు టిఫిన్ టేస్ట్ అయితే నార్మల్గా ఉంది, చేసుకోవచ్చు. వ్యూస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ట్రైన్లో వెళ్ళేటప్పుడు. ఇది మేము అది ఒక సీజన్లో, రైనింగ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చాలా అంతా మొత్తం గ్రీనరీ అయితే ఉంది. ఆఫ్టర్ 5 hours మనము షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం మన రూమ్ అయితే బుక్ చేసినాము ఒకటి. అక్కడికి మనం క్యాబ్ అయితే బుక్ చేసుకునేసి క్యాబ్లో అయితే మన రూమ్కి వెళ్ళామన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి మనకి 3 kilometers డిస్టెన్స్లో అయితే హోటల్ బుక్ చేసిందాము. రీనెస్ట్ శ్రద్ధ ఇన్ అనే హోటల్ అనమాట. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లోన. హోటల్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి షిరిడీ దేవస్థానంకి అయితే వాళ్ళు ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ అయితే ఇస్తారు. మనము హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మనకి 6 o'clockకి దర్శనం అయితే బుక్ చేసుకునింది. దర్శనానికి మనకి వాళ్ళు ఫ్రీ డ్రాప్ అయితే ఇస్తారు కాబట్టి క్యాబ్లో మనం జస్ట్ వాళ్ళకి వెళ్ళే ముందు 2 minutes మనం ముందే చెప్పాలి, వాళ్ళైతే మనకి క్యాబ్ అరేంజ్ చేస్తారు. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి దర్శనం చేసుకునేసి మనం నెక్స్ట్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి. మనకి 15 kilometers అయితే జర్నీ ఉంది. షిరిడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టింది మనకి. ఫ్లైట్ మనకు వచ్చేసి 2:30కి అయితే స్టార్ట్ అయ్యింది. 2:30 నుంచి 3:50కి అయితే మనకి బెంగళూరులో రీచ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి వ్యూ అయితే బాగుంది, ఎంజాయ్ చేసాము. ఫైనల్గా మన ట్రిప్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. మొత్తం వీడియోస్ అయితే మనం 1 by 1 లింక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీరు తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శివ.